అందరికీ నమస్కారం. ముందుగా నేను ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్పబోతున్నా. ఈ బిజినెస్ ప్లాన్ HHI హ్యాపీ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో ఇప్పుడు దూసుకెళ్తున్న కంపెనీ. ఈ కంపెనీలో మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. కంపెనీ ఎలా రన్ అవుతుంది, కంపెనీల ప్లాన్ ఏంటిది, కంపెనీలో ఎలాంటి ప్రోడక్ట్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపెనీని రన్ చేయాలంటే ఫస్ట్ కంపెనీలో 3 మేజర్ థింగ్స్ కావాలి. ఏంటిదంటే అవి PPP అంటారు. అంటే ప్రొడక్ట్, ప్లాన్, ప్రమోటర్. అంటే ఎప్పుడైనా చూడండి, ప్రొడక్ట్ మంచిది అవుతే 100% కంపెనీ ఎక్కువ శాతం రన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కంపెనీలో 100% ప్లాన్, విజన్ ఉంటే కంపెనీ ఇంకా ఎక్కువ రన్ అవుతుంది. ఇది కాకుండా కంపెనీలో ఎప్పుడైతే ఇది వీళ్ళు 100%గా కంపెనీని ప్రమోటర్ చేస్తారో అప్పుడు కంపెనీ నెంబర్ 1 స్థాయికి దూసుకెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, కంపెనీలో మన దగ్గర ప్రొడక్ట్ నెంబర్ 1గా ఉంది. దీంట్లో ఎటువంటి అసక్తి కాదు, ఎందుకంటే మీకు ఆ ప్రోడక్ట్ గురించి ఒకసారి చెప్తాను మీకు మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ప్లాన్. ఈ ప్లాన్ నెంబర్ 1గా ఉందా లేదా అనేది ఇప్పుడు మీకు టోటల్గా వివరిస్తా. ప్లాన్ ఎలా ఉంది, ప్లాన్ చేస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది. నెట్వర్క్ కంపెనీలో ఒక లాజిక్ పాయింట్ వెతకాలి, ఎందుకంటే ప్లాన్ చేస్తున్నాం అంటే ఆ ప్లాన్ మనకి ఎలాంటి ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్లాన్ చేసేటప్పుడు ఈ కంపెనీలో మనం టైం ఇస్తున్నాం, మనం వాల్యుబుల్ టైం ఇస్తున్నాం, మనం కంపెనీని ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసేటప్పుడు మన టైం తగ్గట్టు మన ఇన్కమ్కు రీచ్ అవుతున్నా లేదా. ఈ రోజులలో మినిమం 1 lakh లేని బతకడం చాలా కష్టం అవుతుంది. కానీ ఈ కంపెనీ HHI అనే కంపెనీ, హ్యాపీ హెల్త్ ఇండియా అనే కంపెనీ ఈజీగా మీకు మంత్లీ 1 lakh కాదు ఫ్రెండ్స్, మీరు అన్లిమిటెడ్గా ఆలోచించలేరు, అంత ఇన్కమ్ ఈ కంపెనీలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే కంపెనీ ప్రమోటర్స్. మన దగ్గర ఇక్కడ ఉన్న డైరెక్టర్కు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఈ కంపెనీ 2015లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 2015లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకొక మేజర్ థింగ్స్ నేను తెలుగులో మాట్లాడుతున్నా కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మన సౌత్ ఇండియాలో HHI అనే కంపెనీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు నార్త్లో ఎక్కువ స్టాండర్డ్గా నడుస్తుంది, మన దగ్గర మాత్రం ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఒకసారి మనం ఈ ప్రమోటర్స్ అంటే ఎవరంటే కంపెనీ డైరెక్టర్కి ఎంత విజన్ ఉన్నది, ఎంత లాంగ్ లైఫ్గా మన నెట్వర్క్ కంపెనీని తీసుకెళ్తున్నారు, మన HHI కంపెనీని ఎంత దూరం తీసుకెళ్తున్నా అన్నది మనం చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముఖ్యంగా ప్రొడక్ట్ గురించి కాదు, ప్రమోటర్ గురించి కాదు, ఎందుకంటే ప్రొడక్ట్ ఉంటే ఈజీగా రన్ అయిపోతుంది. కానీ బిజినెస్ ఎక్కువ రన్ కావాలంటే ప్లాన్ కావాలి. ఇప్పుడు నేను ఆ ప్లాన్ని వివరించబోతున్నా. ఆ ప్లాన్ మనం చేస్తే ఎలా ఉంటుంది అనేది చెప్పబోతున్నా మీకు. ఒకటి చూడండి, ఇక ఇప్పుడు ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాం. HHI అనే కంపెనీలో ప్లాన్ ఎలా ఉన్నాయంటే, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో 2 రకాల ప్లాన్ ఉంటాయి. ఒకటి మ్యాట్రిక్ ప్లాన్, ఒకటి బైనరీ ప్లాన్. ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి బైనరీ ప్లాన్లో రన్ అవుతుంది. బైనరీ ప్లాన్ని రన్ చేస్తున్న కంపెనీ ఇలాంటి ఇన్కమ్ని ఎలాంటి అవైలబుల్గా రీచ్ చేసిందంటే, ఒక్కసారి నేను చెప్తే మీరు అవాక్ అయిపోతారు. ప్లాన్ ఒకసారి వినండి. ఇప్పుడు మన కంపెనీలో HHI కంపెనీలో ప్రొడక్ట్ నెంబర్ 1గా ఉంది. నెక్స్ట్ ఇది కాకుండా ప్లాన్ని ఎలా ఉన్నది అంటే, మన కంపెనీలో రిటైల్ మీకు తెలిసే ఉంటుంది. ఒక సబ్బు, సాబుని ఇలాంటి ఏదైనా కొనుక్కుంటే రిటైల్గా కొనుక్కుంటాం. అంటే మన కంపెనీలో రిటైల్ ఇన్కమ్ ఉన్నది. నెక్స్ట్ మన కంపెనీలో BP ఇన్కమ్ అంటారు, అంటే బూస్టర్ పాయింట్ ఇన్కమ్ అంటారు. మన కంపెనీలో బైనరీ ప్లాన్ ఇన్కమ్ అంటారు, అంటే బైనరీ మ్యాచింగ్ ప్లాన్ ఇన్కమ్ అంటారు. ఇది కాకుండా మన కంపెనీలో రివార్డ్ పాయింట్స్ ఇన్కమ్ అంటారు. అర్థమవుతుందా? ఇది కాకుండా అక్యుములేట్గా మన కంపెనీలో ఎలా అంటే స్పెషల్గా ఒక స్పెషల్ థింగ్స్ని యాడ్ చేసింది. ఇది మీకు లాస్ట్లో వివరిస్తా స్పెషల్ థింగ్స్ ఏంటిది అనేది. కానీ ఇందులో ఒకటే పని, కానీ మల్టిపుల్గా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అది ఎలా వస్తుంది అనేది మీకు చాలా వివరిస్తారు, చూడండి. ఇప్పుడు సపోజ్గా మన కంపెనీ HHI కంపెనీలో మనకు 3 రకాల కిట్లు ఉన్నాయి. ఎన్ని రకాలు? 3 రకాల కిట్లు ఉన్నాయి. 3 రకాల కిట్లు అంటే, ఒకటి 3000 కిట్, ఒకటి 6000 కిట్,
ఒకటి 9000 కిట్. ఈ 3 రకాల కిట్లు ఉన్నాయి. ఈ 3 రకాల కిట్లని మనం జస్ట్ 3 రకాల అంటే ఏ కిట్ తీసుకున్నా నీకు కంపెనీ ఏమి ఇస్తుంది బెనిఫిట్ అంటే, ఇక్కడ 3 రకాల కిట్లకు మనం తీసుకున్న తర్వాత బీపీ అంటే బూస్టర్ పాయింట్ అంటారు. బూస్టర్ పాయింట్ అంటే ఏంటో మీకు ముందు వివరిస్తూ ఉంటా. బూస్టర్ పాయింట్ అంటే మనకి ఇక్కడ 0.25 బూస్టర్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్, ఆర్పి అంటాం. రివార్డ్ పాయింట్స్ కూడా మనకు 0.50 పాయింట్స్ వస్తాయి. ఇది కాకుండా మనకు రిటైల్ ఇన్కమ్ ఉంటుంది. రిటైల్ ఇన్కమ్ అనేది మనం చేస్తున్న కొద్దీ రిటైల్ ఇన్కమ్ వస్తుంది. కానీ నేను దీన్ని చెప్పబోతున్నా అంటే ఇక్కడ కంపెనీలో బీబీ ఉంటుంది. అంటే ఏ బిజినెస్ అయినా చేయాలి అనుకుంటే కొన్ని కంపెనీలు, మన హెచ్ఎస్ఐ కంపెనీ కూడా బీబీ బిజినెస్ వాల్యూమ్ ప్రకారం మనకు పర్సంటేజ్గా తీసి ఆ పాయింట్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం 3000 కిట్ తీసుకున్నాం కాబట్టి మనకు వచ్చేసి 500 బీబీ వస్తుంది. 500 బీబీ. అదే మనం 6000 కిట్ తీసుకున్నాం, 6000 కిట్ 0.50, ఆర్పి వచ్చేసి 1, బీవీ వచ్చేసి 1000 బీవీ వస్తుంది. వింటున్నారు కదా? అర్థమవుతుంది కదా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం 9000 కిట్ తీసుకుంటే 1 బీబీ పాయింట్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ 1 వస్తాయి అండ్ 1200 బీవీ వస్తుంది. ఇది ఓకే. ఇక్కడ బీపీ అంటే ఏంటిది, రివార్డ్ అంటే ఏంటిది, బీవీ అంటే ఏంటిది. ఇప్పుడు మనం ఏదైతే చేయబోతున్నామో మనం ఎగ్జాక్ట్గా బైనరీ ప్లాన్లో ఉన్నాం. బైనరీ ప్లాన్లో మనం చేస్తే ఎలాంటి ఇన్కమ్ వస్తుందో నేను మీకు ఈజీగా ఒక తరీకాలో చెప్తాం. బీపీ అంటే బూస్టర్ పాయింట్, ఆర్పి అంటే రివార్డ్ పాయింట్స్, బీవీ అంటే బిజినెస్ వాల్యూ. ఇవి కాకుండా మన కంపెనీలో ఇంకొక స్పెషల్ థింగ్ ఉన్నదని మీకు ముందు చెప్పిన. అదేంటిదో మీకు ఇప్పుడు చెప్తా. చూడండి, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడే బిజినెస్ ప్లాన్ స్టార్ట్ అయింది. సపోజ్గా ఎగ్జాంపుల్గా మనం దీంట్లో ఇంకొక రకం కూడా కిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కిట్ నేను చెప్పట్లేదు అంటే అవసరం లేదని కాదు, దానికి కూడా అవసరం ఉంది. అది ఎగ్జాంపుల్గా మీకు కావాలనుకుంటే ఇది 1 టైప్ ఆఫ్ కిట్, ఇంకొక 1 టైప్ ఆఫ్ కిట్ ఉంటుంది ఫ్రెండ్స్. 2వ రకం కిట్ అనుకుందాం. ఇది నార్మల్ కిట్ అంటాం, ఇది బూస్టర్ కిట్ అంటాం. ఈ సపోజ్గా మనం నార్మల్ కిట్లో 3000 కిట్ తీసుకున్నా, జస్ట్ 3000 కిట్టే, 3000 కిట్ తీసుకున్నా మనకి ఇక్కడ వచ్చేసి బీవీ ఎక్కువ వస్తుంది. అంటే 1000 బీవీ వస్తుంది. అర్థమవుతుంది కదా? 1000 బీవీ వస్తుంది. అలాగనే మనకు వచ్చేసి రివార్డ్ పాయింట్స్ వచ్చేసి 1 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, బూస్టర్ పాయింట్కు ఆర్పి ఉన్నది కానీ ఇందులో బీపీ లేదు, అంటే బూస్టర్ పాయింట్ లేదు. ఇది నార్మల్ కిట్. సపోజ్గా 6000 కిట్ ఉన్నది అనుకుందాం. 6000 కిట్ ఉన్నది. 6000 కిట్కు మనకు వచ్చేసి 2000 బీవీ వస్తుంది. కానీ ఆర్పి వచ్చేసి మనకు 2 ఆర్పీలు వస్తాయి. ఆర్పి అంటే రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ఉపయోగపడుతుందో కూడా మీకు క్లారిటీగా చెప్తా. నెక్స్ట్ వచ్చి 9000 కిట్. ఇక్కడ మనకు వచ్చేసి 2500 బీవీ వస్తుంది. ఇక్కడ మనకు ఆర్పి 5 పాయింట్లు వస్తాయి. ఇక్కడ మీరు 2 రకాల కిట్లు అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇక్కడ బూస్టర్ పాయింట్ కిట్ అండ్ నార్మల్ కిట్ 2 రకాల కిట్ ఉన్నాయి. కానీ 2 రకాల కిట్లలో మనకి ఏ కిట్ బిజినెస్ చేస్తే ఒకే దగ్గర మనం బిజినెస్ చేస్తే ఒకే ప్రోడక్ట్ మనం బూస్టర్ పాయింట్ కిట్ తీసుకుంటే ఎంత బెనిఫిట్ ఉన్నదో మీకు క్లారిటీ చెప్తాం. దీని నార్మల్ కిట్ అనేది మనకు ఇక్కడ బూస్టర్ పాయింట్ ఉండదు. ఇక్కడ బూస్టర్ పాయింట్ వాల్యూ ఎట్లా అంటే బైనరీ ఇన్కమ్ వచ్చేసి ఏ బీవీ పైన అయినా పర్లేదు. సపోజ్గా 500 బీవీ అయింది మ్యాచింగ్లా, 500 బీవీ మ్యాచింగ్ అయింది. ఇక్కడ కంపెనీ వచ్చేసి 12% బైనరీ ఇన్కమ్ ఇస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బైనరీ ఇన్కమ్ 12%, అంటే బైనరీ ఇన్కమ్ 12% అయిపోయింది. ఇక్కడ బీపీ వచ్చేసి ఇప్పుడు మనకు 0.25 ఉంది, 0.25 అండ్ 0.25 అంటే 1 బీపీ వచ్చేసి ఇక్కడ చూడండి 1 బీపీ వచ్చేసి 1000 రూపాయలుగా కంపెనీ డిసైడ్ చేసింది.
రూపాయలు అంటే ఇక్కడ 0.25 అంటే 250 రూపాయలు డైరెక్ట్ అన్నట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి రివార్డ్ పాయింట్స్ అనేది మనకు లెవెల్ రీచ్ అయిన కొద్దీ, పాయింట్స్ రీచ్ అయిన కొద్దీ బిజినెస్ ప్లాన్లో ఉంటాయి. అది చెప్పని అవసరం లేదు, అది పెద్ద ఎందుకంటే మనం కార్ అచీవ్ అవ్వడం, ఇంకేదైనా లెవెల్ అచీవ్ అయినప్పుడు కింద రివార్డ్ పాయింట్స్ కూడా ఇస్తారు. అది మీరు పీడిఎఫ్లో చూసినా అర్థమైపోతుంది. దానికి ప్లాన్తో పెద్దగా ఫరక్ ఏమి ఉండదు. ఇక్కడ రివార్డ్ పాయింట్స్ మనకి ఇక్కడ 5 ఉన్నాయా, ఇటుపక్క 5 కూడా, ఇటుపక్క 10, ఇటుపక్క 10 అయినప్పుడు కంపెనీ ఆటోమేటిక్గా మీకు 1 టైం రివార్డ్ పాయింట్స్. అది సపోజ్గా నేను రివార్డ్ పాయింట్స్ కూడా చెప్తే ఇటొక 10 అయినాయి, ఇటొక 10 అయినాయి నీ ఐడి పైన. సపోజ్గా నీ పేరు వచ్చేసి రాజు ఐడి పైన 10 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి ఈ నెలలో అనుకుందాం. మీకు కాగానే కంపెనీ వచ్చేసి 1000 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. అర్థమవుతుంది కదా, 1000 రూపాయలు క్రెడిట్ చేస్తుంది. ఇది క్రెడిట్ అయిపోయినాక నెక్స్ట్ ఒక 35 ఆర్పీ పాయింట్లు కాగానే కంపెనీ వచ్చేసి 2000 చేస్తుంది. ఇది లాంగ్ ప్రాసెస్లో జరుగుతూనే ఉంటుంది. ఇది రివార్డ్ పాయింట్స్, 1 టైం రివార్డ్ పాయింట్స్ అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ 10 అయిపోయినాయి, ఇంకొక 20 చేసి ఉంటే మనకి ఇక్కడ 2000 రూపాయలు మనకు క్రెడిట్ అయిపోతే రివార్డ్ పాయింట్స్లో. కానీ బిజినెస్ అది కాదు కదా మనది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ కిట్ని మనం చూస్ చేస్తే, నార్మల్ కిట్ అయినా ఏ కిట్ అయినా ఇక్కడ బూస్టర్ పాయింట్ నేను ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పబోతున్నాను మీకు. ఇప్పుడు సపోజ్గా 3000 కిట్ అయితే బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది. బైనరీ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది. అది సపోజ్గా మీరు 3000 కిట్ బట్టి తీసుకొని జాయిన్ అయితే కంపెనీలో తీసుకుంటే మీకు వీక్లీ వచ్చేసి 1 lakh క్యాపింగ్ ఉంది. వీక్లీ 1 lakh మీకు ఇక్కడ అర్థం కాలేదు. వీక్లీ 1 lakh, ఓన్లీ వీక్లీ 1 lakh అంటే మంత్లీ వచ్చేసి 3 lakhs నువ్వు బైనరీ మీద కూడా సంపాదించవచ్చు. సపోజ్ అదే నువ్వు 6000 కిట్ తీసుకుంటే 2,11,000 ఇన్కమ్ వీక్లీ ఉంది, ఓన్లీ వీక్లీ. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు 9000 కిట్ తీసుకుంటే 5 లక్షలు ఇన్కమ్ ఉంది వీక్లీ. ఓన్లీ బైనరీ ప్లాన్ మాత్రమే ఇది. అంటే బైనరీ అంటే మనకు వచ్చే 12%, మనకైనా మ్యాచింగ్ మీద వచ్చే 12% అని. ఇప్పుడు సపోజ్గా మీకు ఎగ్జాంపుల్గా మీకు వివరిస్తా, ఎలా వివరిస్తా అనేది చూడండి. ఇది పెద్దగా మనం చాలా తక్కువలా ఈజీగా చెప్పచ్చు. ఎలా చెప్తాం అంటే, సపోజ్గా మీకు బైనరీ అనుకుందాం. ఇటొక 10,000 బీవీ, ఇటొక 10,000 బీవీ మ్యాచ్ అయింది. బీవీ ఈయన పేరు రాజు అనుకుందాం. రాజుకు ఇటొక 10,000, ఇటొక 10,000 మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే మనం ఏం చేస్తాం, కంపెనీ 12% ఇస్తుంది మ్యాచింగ్ మీద. 12% అంటే డైరెక్ట్ 1,200 రూపాయలు మనకు అకౌంట్లో వచ్చేస్తాయి. వీక్లీ మాట్లాడుతున్నా నేను, ఓన్లీ వీక్లీ మాట్లాడుతున్నా, మీరు కొంచెం క్లారిటీగా వినండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఓన్లీ బైనరీ వర్కే చేసినాం. ఇక్కడ బైనరీ వర్క్ అని నేను ఎందుకు దెబ్బకోసారి మెన్షన్ చేస్తానంటే మీకు ముందు చెప్తాను, దీనికి ఉద్దేశంగా ప్లాన్ చెప్తాను మీకు. ఇప్పుడు బైనరీ చేసినాం, ఇక్కడ బైనరీ 10,000 మ్యాచ్ కాగానే మనకు 1,200 మనకు షో చేసేది పడిపోతుంది వీక్లీ. నెక్స్ట్ మనకి ఇక్కడ 3,000 కిట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 500 బీ వచ్చింది కాబట్టి ఇటొక నాకు తెలిసి ఇటొక 5 బూస్టర్ పాయింట్లు, ఇటొక 5 బూస్టర్ పాయింట్లు వస్తాయి. ఎందుకంటే మనం చిన్న కిట్ తీసుకొని పనిచేస్తున్నాం. అదే పెద్ద కిట్ తీసుకుంటే ఇంకెక్కువ వస్తాయి, కాదంటలేను. చిన్న కిట్ తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి ఇటొక 5 పాయింట్లు, ఇటొక 5 పాయింట్లు రాగానే 1 బూస్టర్ పాయింట్ తీసుకోండి ఎంత అని చెప్పినా 1,000 రూపాయలు అని చెప్పిన. 1,000 రూపాయలు కాబట్టి ఇక్కడ కంపెనీ మనకు వచ్చేసి 5,000 రూపాయలు ఇచ్చేస్తుంది. ఓకే, రివార్డ్ పాయింట్స్ అనేది మనం తర్వాత మీకు లెవెల్ పెరిగిన కొద్దీ రివార్డ్స్ పైన అయిన కొద్దీ పడుతుంటాయి. సపోజ్గా 5,000కి కంపెనీ ఒక 500 వరకు క్రెడిట్ చేయొచ్చు, కానీ అది మంత్లీ రాదు. ఇది మనకు వచ్చేసి బూస్టర్ పాయింట్ వచ్చేసి డైలీ ఇన్కమ్లో వస్తుంది. డైలీ ఇన్కమ్లో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇది వీక్లీ మ్యాచింగ్, ఇది డైలీ. ఇది కాకుండా కంపెనీలో మంత్లీ ఇన్కమ్ ఉంది. రివార్డ్ పాయింట్ చెప్పట్లేదు నేను, ఓన్లీ మంత్లీ ఇన్కమ్ ఉంది. ఈ స్పెషల్ క్యారెక్టర్ ఈ కంపెనీలో చేసింది ఒకటే పని, కానీ స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఈజీగా ఒక లెక్క వేసి చెప్తా, మీకు మస్తు ఉంటుంది. అందుకే నెట్వర్క్ కంపెనీలో ప్రమోటర్ ఉన్న కంపెనీలో మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో ఆ ప్రమోటర్ ఉన్న కంపెనీ మనకు మస్తు అవుతుంది. ఎందుకంటే కంపెనీ వచ్చేసి మీకు ఇక్కడ నేను మంత్లీ ఇన్కమ్ గురించి చెప్తా.
సపోజ్ మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే కంపెనీలో ఇది వీక్లీ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, ఇది బూస్టర్ ఇన్కమ్, డైలీ ఇన్కమ్ అండ్ మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంటుంది కంపెనీలో అంటే సపోజ్గా మనం 10,000 బీవే చేసినాం, మ్యాచింగ్ది 10,000 బీవే చేసినాం, కానీ కంపెనీ కేటగిరీ డివైడ్ చేసింది. ఎలాంటి కేటగిరీ? స్పెషల్ కేటగిరీ డివైడ్ చేసింది. ఎలాంటి కేటగిరీ అంటే ఇప్పుడు సపోజ్గా మనకు 10,000 బీవీ మ్యాచ్ అయింది, 10,000 బీవీ రాజ్ అనే పర్సన్కు మ్యాచ్ అయింది. ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే దీన్ని కొన్ని భాగాలుగా డిసైడ్ చేసింది. 2,500, 10,000, 25,000, 50,000, సపోజ్ 1 lakh, 2.5 lakhs, 5 lakhs. ఇట్లా కంపెనీ డిసైడ్ చేసింది. సపోజ్గా మనకు 10,000 బీవీ అయింది, రాజ్ అనే పర్సన్కు 10,000 బీవీ అయింది. అప్పుడు 10,000 బీవీ అంటే 10,000 బీవీలో ఒక 10,000 బీవీ ఉంది కదా, ఈ 10,000 బీవీ 10,000ని 2,500 ఎన్ని భాగాలుగా ఉంటాయి? 4 భాగాలుగా ఉంటాయి. 4 భాగాలు అంటే 4 భాగాలు అయితే 10,000 అవుతుంది. అప్పుడు కంపెనీ 1 భాగం తీసుకోవడం అంటే 1/2500 తీసుకోవడం కంపెనీ 140 రూపాయలు ఇస్తుంది. 140 ఇంటూ 10,000కి ఎన్ని భాగాలు వచ్చినాయి? 4 భాగాలు వచ్చినాయి అంటే 560 రూపాయలు ఇక్కడ నుంచి వస్తాయి మనకు. అదే 10,000 అయింది, 10,000 అయితే 10,000 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఉంది అంటే మనకు 1 అంటే కంపెనీ వచ్చేసి 1 భాగం ఈజ్ ఈక్వల్ 380 రూపీస్గా డిసైడ్ చేసింది. అది కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది, క్లారిటీగా చూసుకోవచ్చు మీరు కూడా. అప్పుడు ఇది 380 రూపీస్. ఇక్కడ టోటల్గా 214, 940 ఇది మంత్లీ ఇన్కమ్లో వచ్చింది మనకు. ఓన్లీ 10,000 బీవీకే మంత్లీ ఇన్కమ్లో 940 ప్లస్ ఇవి టోటల్ కలిపితే 7,140 రూపాయలు వచ్చింది. చూడు, ఆలోచించు, మనకు ఓన్లీ 10,000 బీవీ చేసినాం. 10,000 బీవీ చేస్తేనే మనకి ఇటు మ్యాచ్ అయితేనే మనకు 7,140 వచ్చింది. ఇది వీక్లీ ఇన్కమ్లా అంటే ఇది డైలీ, దీనికి డైలీ ఏంటంటే డైలీ బూస్టర్ పాయింట్లు వచ్చేసి 10 బూస్టర్ పాయింట్లు క్యాపింగ్ ఉంది. అంటే సపోజ్గా మనకి ఇక్కడ 5 వచ్చినాయి కదా, అలానే 10 బూస్టర్ పాయింట్లు వచ్చింది. ఎందుకంటే కింది వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది. సపోజ్గా ఇప్పుడు మనకు వీక్లీలో 7,400 పడ్డాయి. అదే ఒక మంత్లీ వేసుకుంటే ఎన్నాళ్ళ సపోజ్గా 2 14, 7 21, 28 అంటే దరిదాపు ఒక 30,000 10,000 బీవీతోని ప్రతి వీక్లీ 10,000 బీవీతోని అయినా కూడా నీకు 30,000 ఇన్కమ్ వస్తుంది. అదే మిస్టేక్లో నువ్వు ఒక సపోజ్గా ఒక 50,000 బీవీకి పోయినావు అనుకుందాం, దీన్నే 50,000 బీవీ చేద్దాం, వీక్లీలో 50,000 బీవీ చేద్దాం. అప్పుడు నీ ఇన్కమ్ ఎంత ఉంటుంది తెలుసా? వీక్లీ, ఓన్లీ వీక్లీ మాట్లాడుతున్నా. ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే దరిదాపు నీ ఇన్కమ్ సపోజ్గా 50,000 అంటే ఇక్కడ మనకి 2,500 ఎన్ని ఉంటాయి? అప్పుడు 2,500 ఉంటాయా? ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 2,500 ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. అంటే 2,500 ఇంటూ 140 మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్, ఇక్కడ ఎక్స్ట్రా ఇన్కమ్ లెక్కేసుకోవచ్చు మీరు. 10,000 ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 25,000 ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 50,000 ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. మీకు ఇక్కడ క్యాల్కులేటర్ మామూలుగా క్యాజువల్గా చెప్తా చూడండి. సపోజ్గా మనకు 2,500లో ఒకటి అయితే 140 రూపాయలు, 10,000 అయితే 380 రూపాయలు, 2,500 అయితే 750 రూపాయలు, 50,000 అయితే 1,000 రూపాయలు. అదే 1 lakh అయిందనుకో 1,700 రూపాయలు, 2.5 lakhs అయితే 4,800 రూపాయలు. అదే 5 lakhs అయితే 8,500 రూపాయలు. ఇప్పుడు మనకు 5 lakhs ఒకటే అయింది కాబట్టి 8,500 వస్తుంది. సపోజ్ 50,000 ఒకటే అయింది కాబట్టి 10,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ 1,000 రూపాయలు వస్తుంది. 25,000 25,000 ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇంటూ 2 వేసుకుంటాం. సపోజ్ 10,000 ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 5 ఇంటూ 5 వేసుకుంటాం. 25,000 ఎన్ని ఉంటాయి? ఇంటూ 20 వేసుకుంటాం. అప్పుడు 20 వేసుకోవడం వల్ల మనకు వచ్చేసే ఇన్కమ్ మొత్తం లగ్భగ్ ఒక 50,000 వేసుకున్నా మనకు తక్కువలో తక్కువ. సపోజ్గా మీకు క్లారిటీ ఇస్తాయి. ఎట్లా అంటే ఇది ఒక 2,800 వచ్చింది, ఇది ఒక 1,900 వచ్చింది, ఇది ఒక 1,500 వచ్చింది, ఇది ఒక 1,000 రూపాయలు వచ్చింది. ఇవన్నీ కలిపి
ఇక్కడ బూస్టర్ పాయింట్లు మనకు 50,000 బీవీకి బూస్టర్ పాయింట్లు ఎట్లా ఒక 25 బూస్టర్ పాయింట్లు వచ్చినాయి. 25 బూస్టర్ పాయింట్లు 25కి 25,000 ప్లస్ ఈ స్పెషల్గా మనకు ఈ ఇన్కమ్ వచ్చేసి 7,200 ప్లస్ మ్యాచింగ్ 12% వస్తుంది కదా మనకు. 12% వచ్చేసి 6,000 రూపాయలు. ఇట్లా టోటల్గా వచ్చేసి 38,000 నుంచి 40,000 రూపాయలు వస్తుంది. అంటే ఓన్లీ వీక్లీలో 50,000 బీవీ అయితేనే 40,000 వచ్చింది. రివార్డ్ పాయింట్స్ చెప్పట్లేను నేను. రివార్డ్ పాయింట్స్ వేరే, మళ్ళీ రిటైల్ ఇన్కమ్ అనుకుంటుంది వేరే. రిటైల్ ఎంఆర్పి అనేది ఇన్కమ్ వేరే. ఓన్లీ బిజినెస్ ప్లాన్ మాత్రమే చెప్తున్నా. దీనికి ఇన్ని రకాల ఇన్కమ్ అంటే మంత్లీ నువ్వు మీ టార్గెట్ ఎట్లయితే మంత్లీ ఈజీగా మనం నాకు తెలిసి 1 lakh నుంచి 5 lakhs ఈజీగా సంపాదించవచ్చు. అదే మనం 3,000 కిట్ తీసుకుంటే బైనరీ ఇన్కమ్ 1 lakh క్యాపింగ్ ఉంది. అండి ఎంత చేసినా మనకు 1 lakh క్యాపింగ్ అన్నా కూడా కొంచెం చాలా ఎక్కువనే. కాకపోతే ఇది తీసుకున్నాక కూడా 3,000 కిట్ తీసుకున్నా కూడా మన దగ్గర మనీ లేకపోయినా 3,000 కిట్ తీసుకున్నా కూడా మళ్ళీ 60 డేస్లో మనం అప్గ్రేడ్ చేస్తే మనం 99,000 కిట్కు పోతే మనకు 5 lakhs బైనరీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ ఏ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్కమ్ అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. ఇన్కమ్ ఈజీగా ఉంది. ఇది కాకుండా కంపెనీలో ఫస్ట్ బిజినెస్ ప్లాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే దీంట్లో 2 పాయింట్లు బ్రదర్, 2 పాయింట్లు ఉంటాయి. ఎట్లా అంటే బిజినెస్ చేస్తున్నాం అంటే ట్రాక్. ఇదొక 3,000 కిట్ అనుకుందాం, ఇదొక 3,000 కిట్ అనుకుందాం, 3,000 కిట్ అనుకుందాం. ఇక్కడ నెట్వర్క్ ప్లాన్ని కొంచెం మంచిగా తెలిసిన మీ అప్లైన్తో అడిగినా ఎవరికి తేయాలి, ట్రాక్ ఎలా వేయాలి ఇది నేర్చుకోవాలి. ట్రాక్ ఇప్పుడు సపోజ్గా నాకు రాజుకు చాలా నాలెడ్జ్ ఉంది. నా కింద వచ్చేసి ప్రసాద్ అనే పర్సన్ ఉన్నాడు, ఇంకొక పర్సన్ వచ్చేసి గణేష్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ ఇద్దరికి చాలా నెట్వర్క్ ఉంది. లేదు ప్రసాద్కు నెట్వర్క్ లేదు, అప్పుడు మనమే ప్రసాద్కి సపోర్ట్. ఎందుకంటే నాకు ఆల్రెడీ రాజు అనే పర్సన్కు నెట్వర్క్ ఉంది. ఇక్కడ నేను 3 లైన్లు చేయి, 4 లైన్లు చేయి, 5 లైన్లు చేయి అని చెప్పట్లేను. రాబోయే రోజులలో నెట్వర్క్ కంపెనీలు ఎలా ఉన్నదంటే మనం నెట్వర్క్ని ఎంతగా ఒక ఊరు నుంచి ఒక లైన్ వేసుడు, ఒక ఊరు నుంచి ఒక ట్రాక్ వేసుడు ఇది నేర్చుకోవాలి. అప్లైన్ అడిగి సార్ నాకు పర్సన్ ఉన్నాడు, ఈయనకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి ఎక్కడెక్కడ వేయాలి అని అడిగితే క్లారిటీగా మీ అప్లైన్ చెప్తాడు. లేకపోతే నాకు కూడా కాంటాక్ట్ అయ్యి మీరు అడగచ్చు. నెక్స్ట్ మనకు 2 లైన్లు ఉండడం వల్ల మన అప్లైన్కు సపోర్ట్ దొరుకుతుంది, మన డౌన్ లైన్కు సపోర్ట్ దొరుకుతుంది. ఇంకెవరికైనా డల్గా ఉన్న పర్సన్ కూడా మనం ట్రాక్ వేసి మనం నడిపించచ్చు. ఇంకా ప్రొడక్ట్ అంటే అన్ని కంపెనీల ప్రొడక్ట్ కన్నా మంది ఇంకా సూపర్గా ఉన్నది ప్రొడక్ట్. ప్రమోటర్లు అంటే మన కంపెనీ డైరెక్టర్లు ఎప్పుడో 2015 నుంచి కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకేదైనా అర్థం కాకుండా ఉండదు అనుకుంటా. మ్యాక్సిమం మీరు పీడిఎఫ్ చూస్తే, దీన్ని చూసుకుంటా పీడిఎఫ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, బిజినెస్ ప్లాన్ అందరికీ అర్థమైంది అనుకుంటానా? థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.